ఇదే చేయాలనుకున్నారు కదా? అండ్ నువ్వు ఎప్పట్లోనే సర్ప్రైజ్లో నాకంటే ఒక అడుగు ముందే ఉన్నావు. రేఖ, అమ్మ నిన్ను తనతో పాటు తీసుకెళ్తుంది, చాలా మంచి సైనే కదా. కానీ రాఘవ్, ఇంతవరకు నర్మదా అంటే నన్ను పూర్తిగా క్షమించలేదు. మరి ఏం పర్లేదు, అది కూడా అయిపోతుందిలే. రేఖ, నేను ఈ అత్త కూడా డ్రామా కొంచెం మిస్ అవుతానంతే. సరే, ఇక నేను వెళ్తాను. లాయర్కి కాల్ చేయి, వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పు. నేను అతన్ని ఎప్పుడు రమ్మని చెప్పేశాను, ఏ క్షణమైనా వచ్చేయచ్చమ్మా. శబాష్. నర్మదా అంటే మీరు దారి పొడవునా నాతో ఒక్క మాట మాట్లాడలేదు ఏంటి? మన మధ్య బంధం ఇలాగే నిశ్శబ్దంగా ఉండిపోబోతుందా? నువ్వు ఉన్నతే దోషివే, నువ్వు నా దోషివే, ఇంకా ఉన్నతే దోషివే కూడా. నర్మదా అంటే నాకు తెలుసు, ఒకవేళ నేను ఏవైనా చెప్తే అది మీకు వంకలు అనిపిస్తుందని. అయినా నేను చెప్పాలనుకుంటున్నాను, నేను ఉన్నతిని కిందకి తోసేయలేదు. ఇన్ఫాక్ట్ నేను తనతో చాలాసార్లు వద్దనే చెప్పాను, కానీ తను మొండి పట్టు పట్టింది, అందుకే ఒప్పుకున్నాను. అన్నీ అలా హఠాత్తుగా జరిగిపోయేసరికి అసలు నాకేమీ అర్థం కాలేదంటే. నర్మదా అంటే నీకు కావాలంటే నేను కులదేవత మీద ఒట్టేసి చెప్తాను, నేను ఆ గోడ కదలటం చూశాను. లేదంటే ఉన్నతిని నా నుంచి ఎందుకు దూరం చేస్తాను? మీరే ఆలోచించండి. ఉన్నతి బేబీతో నాకు కూడా బంధం ఉంది కదా. అండ్ నేను నా బాధని మీతో పంచుకోవాలనుకుంటున్నాను, కానీ మీరు నా మీద కోపంగా ఉన్నారు. అందుకే ఇప్పటికే చెప్పుకోలేను. నాకు మీతో నా బాధని పంచుకోవటం అలవాటు. లేక నా దగ్గర మీ భుజం లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళి నా మనసును తేలికపరుచుకోవాలో తెలీదు. చెప్పాలనుకున్నది చెప్పేశావా? నీ మనసు తేలికపడిందా? ఇక పూజ పూర్తి చేద్దాం. రాఘవా, నీతో నేను చెప్పాను కదా, ఈ రోజు నేను మా అన్నయ్య మీ నాన్నగారి చివరి కోరిక తీర్చబోతున్నారని. ఈ రోజు నేను అన్నీ నీ పేరిట రాసేశాను. లాయర్ గారు వచ్చారు మనకి ఈ విషయంలో సాయం చేయడానికి. రానన్నా, సంతకం పెట్టు. అత్తయ్య, రేఖ అమ్మ గుడికెళ్ళారు కదా, ముందు వాళ్ళిద్దరిని రానిద్దాం. ఇది నా జీవితంలోని చాలా ముఖ్యమైన క్షణం. వాళ్ళిద్దరూ ఇందులో కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళు వచ్చాక చేద్దాం కదా. నానా, మిస్టర్ రాఘవ్, ఇవి జస్ట్ స్టార్టింగ్ ఫార్మాలిటీస్ అంతే. ఫైనల్ పేపర్స్ తర్వాత సైన్ చేయాలి. సో ఇందులో ఆలస్యం చేయకండి. నాన్న రాఘవ, నాకు కూడా అనిపిస్తోంది మంచి పనికి ఆలస్యం చేయకూడదు. రా నాన్న. సరే అత్తయ్య.
జాగ్రత్తగా చూసుకో దుర్గమ్మ. మీ కృప ఆశీర్వాదాలతో నేను నా పిల్లల దగ్గరికి తిరిగి రాగలిగాను. ఇక నేను మిమ్మల్ని ఒకటే వేడుకుంటున్నాను, ఒక్క క్షణం కోసమైనా నాకు నా పిల్లలతో ఉన్న అన్ని జ్ఞాపకాలు గుర్తొచ్చేలా చెయ్యండమ్మా. నేను ఒక్కసారి ఆ జ్ఞాపకాలన్నింటితో మళ్ళీ జీవించాలనుకుంటున్నాను. నా పిల్లలు మొదటిసారి అమ్మ అనడం, మొదటిసారి అడుగు వేయడం, వాళ్ళ సంతోషం, ఆ ప్రతి క్షణం నాకు చాలా అమూల్యమైంది. మీరు నాకు తిరిగి ఇచ్చేయండి. నర్మదా అంటే మనసులో నా మీద ఏదైతే కోపం ఉందో దాన్ని దూరం చేసేయండి ప్లీజ్. ఎందుకంటే ఆవిడ కోసం నేను ఏవైనా సహించగలను. తను బాధపడుతుంటే చూడలేను. కానీ ఇప్పుడు అమ్మా, రాఘవని ప్రమాదాల నుంచి దూరంగా ఉంచండి. ఆయన జీవితంలో ఆయనకి రాబోయే ప్రతి బాధని, ప్రతి కష్టాన్ని మీరు నా వైపు తిప్పండి అమ్మా. అసలు పేపర్స్తో పాటు నీ పేరు మీద ఉన్న పవర్ ఆఫ్ అటర్నీ పేపర్స్ కూడా పెట్టేశానమ్మా. ఏం చేస్తున్నావు వీరేంద్ర? ఒక్క పని కూడా సరిగ్గా చేయలేవా? పాడైపోయిన పేరు ఎందుకు ఇచ్చావు? ఇప్పటి వరకు పనిచేసింది. మరేం పర్లేదు అత్తయ్య, ఇంకో పెన్ తెప్పిద్దాం. నేను తీసుకొస్తాను. లాయర్ గారు మీరు పెన్ తెచ్చారా? ఏంటి లాయర్ గారు మీరు కూడా? ఇదిగోండి అత్తయ్య, పెన్ వచ్చేసిందిగా. సైన్ చేయి నాన్న.